నిన్నటితో భారత్-బంగ్లాదేశ్ మధ్య ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన టెస్ట్ మ్యాచ్ ముగిసింది. ఇది ఉత్కంఠభరితమైన ఎన్కౌంటర్. అంతటా వారి సీట్ల అంచున అభిమానులు ఉన్నారు. ఈ మ్యాచ్లో భారత్ సునాయాసంగా గెలిచి ఆటలో తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. బంగ్లాదేశ్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. తమ స్టార్ బ్యాట్స్మెన్ రవిచంద్రన్ అశ్విన్ చేసిన అద్భుతమైన సెంచరీల కారణంగా భారత్ తమ తొలి ఇన్నింగ్స్లో 376 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. భారత్ పేస్ మరియు స్పిన్ ధాటికి బంగ్లాదేశ్ చాలా కష్టపడి 149 పరుగులకే ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్లో భారత్ దూకుడును కొనసాగించి వేగంగా పరుగులు చేసింది. భారత్ బ్యాటింగ్ పరాక్రమానికి బంగ్లాదేశ్ బౌలర్ల వద్ద సమాధానాలు లేవు. మరియు వారు వికెట్లు తీయడానికి ఇబ్బంది పడ్డారు. చివరికి బంగ్లాదేశ్కు 515 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించిన భారత్ 287 పరుగుల వద్ద ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. భారీ స్కోరును ఛేదించిన బంగ్లాదేశ్ ఒత్తిడికి తలొగ్గింది. భారత బౌలర్లు నిర్ణీత వ్యవధిలో వికెట్లు పడగొట్టారు. బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్లో కేవలం 234 పరుగులకే ఆలౌటైంది. భారత్కు ఇన్నింగ్స్ మరియు 280 పరుగుల తేడాతో అద్భుతమైన విజయాన్ని అందించింది. మొత్తమీద ఆటలోని అన్ని విభాగాల్లోనూ భారత్ ఆధిపత్యం చెలాయించడంతో ఇది ఏకపక్ష వ్యవహారం. వారి బ్యాటింగ్ లైనప్ బలీయంగా ఉంది మరియు వారి బౌలర్లు అసాధారణంగా ఉన్నారు. మరోవైపు బంగ్లాదేశ్ పటిష్టమైన భారత్పై పోరాడడంలో విఫలమైంది. ఈ విజయం ప్రపంచంలోని అగ్రశ్రేణి జట్లలో ఒకటిగా భారత్ స్థానాన్ని మరింత సుస్థిరం చేసింది. ఈ టెస్టు మ్యాచ్లో వారి ఆటతీరుతో వారు సత్తా చాటుతున్నారు. భవిష్యత్తులో తమ ఆటను మెరుగుపరుచుకోవడానికి బంగ్లాదేశ్ ఈ ఓటమి నుండి పునరాగమనం చేసుకోవాలి.